ఏపీలో కూటమి సర్కార్ను ఇరుకున పెట్టేందుకు ఇక్కడ వైసీపీ ఒక పెద్ద ప్లాన్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది. ఏపీ సీఎం చంద్రబాబు పైన ఇప్పటికే ఒక్కో అస్త్రాలను ఎక్కుపెడుతూ వస్తున్నటువంటి వైసీపీ ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రికే ఒక సిఐ చేత ఆ సిఐ తోటి లీగల్ నోటీసులు పంపడం అనేది ఇక్కడ ఏపీ వ్యాప్తంగా ఒక చర్చ కూడా మొదలైంది. అసలు మ్యాటర్లోకి వెళ్తే మనము ఈయన ఒక సిఐ, ఈయన పేరు శంకరయ్య. ఎవరి శంకరయ్య అంటే మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు ఈయన ఒక పులివెందుల సిఐగా అయితే ఉన్నారు. వివేకా కేసులో తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా టీడీపీ అధినేత చంద్రబాబు అయినటువంటి పలుమార్లు తన పైన తప్పుడు ప్రకటనలు చేశారని చెప్పి ఆరోపిస్తూ న్యాయవాది అయినటువంటి ధరణేశ్వర్ రెడ్డి ద్వారా ఈ నెల 18న సిఐ చంద్రబాబుకు ఒక నోటీసులు అయితే పంపారు. అయితే ఇది 18వ తారీఖున నోటీసులు పంపితే ఇవి ఆలస్యంగా అంటే ఒక వారం రోజుల తర్వాత ఈ వ్యవహారం అనేది పూర్తిగా వెలుగులోకి వచ్చింది. తనపై వ్యక్తిగత ఆరోపణ చేసినటువంటి చంద్రబాబు అసెంబ్లీ వేదికగానే తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని చెప్పి ఇక్కడ సిఐ లీగల్ నోటీసులో పేర్కొన్నారు. అలాగే తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు దాదాపు 1.5 కోటి వరకు నష్టపరిహారం కూడా చెల్లించాలని చెప్పి అదే లీగల్ నోటీసులో ప్రస్తావించారు. ఇక ఎవరి శంకరయ్య, అసలు చంద్రబాబుకు లీగల్ నోటీసులకు సంబంధం ఏంటి అనేది మనం మాట్లాడితే ఒక్కసారి ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్తే సరిగ్గా 6 ఏళ్ల కిందట అంటే 2019 మార్చిలో వివేకానందరెడ్డి హత్య జరిగింది. అప్పుడు పులివెందుల సిఐగా ఈ శంకరయ్య ఉన్నారు. ఆయన సమక్షంలోనే నిందితులు ఆధారాలు ధ్వంసం చేశారని చెప్పి టీడీపీకి సంబంధించిన పార్టీ నాయకులు కానీ చంద్రబాబు కానీ చాలాసార్లు ఆరోపించారు. అంతేకాదు రక్తపు మరకలు కడిగేశారని చెప్పి చంద్రబాబు పలుమార్లు ఆరోపణలు కూడా గుప్పించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వము ఈ సిఐ శంకరయ్యను సస్పెండ్ కూడా చేసింది. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై ఉన్నటువంటి సస్పెన్షన్ను ఎత్తేసింది. ఇక వివేక హత్యపై కేసు నమోదు చేయవద్దని చెప్పి ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన అనుచరులు తనను బెదిరించారని చెప్పి సిబిఐకి ముందు ఈ శంకరయ్య ఒక వాంగ్మూలం కూడా ఇచ్చారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి పంపొద్దని చెప్పి దానిపైన ఉన్నటువంటి అంటే వివేకానంద బాడీ పైన ఉన్నటువంటి గాయాలన్నీ కూడా ఎవరికీ చెప్పొద్దని తనను భయపెట్టినట్టు కూడా అప్పట్లో ఈయన సిబిఐకి వివరించారు. ఈ విషయాన్ని మెజిస్ట్రేట్ ముందు చెప్పాలి అని చెప్పి సిబిఐ చెప్తే మెజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం నమోదు చేయడానికి రాకుండా అప్పటి నుంచి ఈ సిఐ తప్పించుకుంటూ తిరుగుతున్నాడు. ఇక నిందితులు ప్రభావితం చేయడం వల్లనే శంకరయ్య మాట మార్చారని చెప్పి ఇదే విషయాన్ని సిబిఐ న్యాయస్థానాల దృష్టికి తీసుకొచ్చింది. ఈ వ్యవహారం జరుగుతుండగానే సీఎం చంద్రబాబుకు శంకరయ్య ఇక్కడ లీగల్ నోటీస్ ఇవ్వడం అనేది ఏపీ వ్యాప్తంగా ఒక హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం శంకరయ్య ఇక్కడ కర్నూలు రేంజ్లో విఆర్లో ఉన్నాడు. ఇక వివేకా కేసు ఇప్పుడు మళ్ళీ విచారణ జరిపించాలని చెప్పి ఆయన కూతురు అయినటువంటి సునీత న్యాయస్థానంలో ఒక పిటిషన్ దాఖలు చేయడంతో ఒకవేళ మళ్ళీ విచారణ చేపడితే ఇక్కడ శంకరయ్యకు ఖచ్చితంగా కష్టాలు తప్పవని తెలుస్తుంది. ఇక మరో టాపిక్ చంద్రబాబుకు సంబంధించి మాట్లాడితే ఏదైతే తెలంగాణలో ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబుకు మరోసారి ఇక్కడ బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. ఈ కేసును దర్యాప్తు జరపాలని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అప్పటి ఓటుకు నేటు కేసులో ఉన్నటువంటి మత్తయ్య అనే వ్యక్తి లేఖ రాశారు. చంద్రబాబుకు సంబంధించి సుప్రీంకోర్టుకు ఒక లేఖ రాశారు. ఓటుకు నేటు కేసులో చంద్రబాబే తనని ప్రోత్సహించారని చెప్పి అందుకే తప్పు చేయాల్సి వచ్చిందని చెప్పి ఈ మత్తయ్య అనే వ్యక్తి ఈ లీగల్కి సంబంధించి అంటే సుప్రీంకోర్టుకు రాసిన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఇక్కడ మత్తయ్య పాత్రపై దర్యాప్తు జరపాలనుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ పైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి ధర్మాసనం ఇప్పటికే ఈ తీర్పును రిజర్వ్ చేసింది. మరి ఇలాంటి సమయంలో ఈ మత్తయ్య రాసినటువంటి ఏదైతే లేఖ ఉందో అది ఒక కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు ఇక టీడీపీకి అప్పటికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిల పాత్ర ఉందని చెప్పి ఆరోపిస్తూ ఆయన కొన్ని లేఖలు అఫిడవిట్లు కూడా గతంలో సమర్పించారని చెప్పి కూడా ఒక వార్తలు వచ్చాయి. ఇక ఓటుకు నేటు కేసులో మత్తయ్య ఆరోపణలు చేసినప్పటికీ కూడా ఆ తర్వాత సుప్రీంకోర్టులో వైఎస్ఆర్పీ నేత అయినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ను అప్పట్లో సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. అంతేకాకుండా ఇవేవైతే ఈ రాజకీయ కక్షల కోసం కోర్టులను వేదికగా చేసుకోవద్దని చెప్పి ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి మాకు ఎలాంటి ఆధారాలు లేవు అని చెప్పి కూడా అప్పట్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ పరిణామము ఇక్కడ చంద్రబాబు నాయుడు ఒక పెద్ద ఊరటగా భావించారు అప్పుడు. కానీ
మత్తయ్య లేఖలు కానీ అఫిడవిట్లను సమర్పించిన తర్వాత ఈ నేపథ్యంలోనే ఈ కేసు విషయంలో దర్యాప్తు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆయన మరోసారి ఒక లేఖ రాశారు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి ఈ కేసు గురించి పూర్వాపరాలను మనం మాట్లాడుకుంటే ఇందులో తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనం సృష్టించినటువంటి కేసులలో ఈ ఓటుకు నేటు కేసు కూడా ఒకటి. 2015లో తెలంగాణ శాసనమండలి ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈ కేసు అనేది ఒకసారిగా వెలుగులోకి వచ్చింది. ఇక తెలంగాణ శాసనమండలి ఎన్నికలు అప్పటి సమయంలో టీడీపీకి చెందినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి అక్కడ నామినేటెడ్ ఎమ్మెల్యే అయినటువంటి స్టీఫెన్సన్కు ఒక లంచం భారీ రూపంలో ఒక బ్యాగ్ ఇస్తూ తెలంగాణ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా ఇక్కడ పట్టుబడ్డారు. అయితే టీడీపీ తరఫున ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి వేం నరేందర్ రెడ్డికి ఓటు వేయమని చెప్పి ఇక్కడ స్టీఫెన్సన్కు రేవంత్ రెడ్డి అప్పట్లో కోరారు. దీనికోసం 50 లక్షల రూపాయల నగదు లంచం ఇవ్వనుండగా ఆ మొత్తం కూడా అప్పట్లో వీడియోలో కూడా రికార్డ్ చేశారు. ఆ తర్వాత 5 కోట్లు ఇస్తామని కూడా రేవంత్ రెడ్డి ఆయనకు హామీ ఇవ్వడం కూడా మనం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ కేసులో రేవంత్ రెడ్డి కానీ సెబాస్టియన్, ఉదయ్ సింహ, జెరూసలేం, మత్తయ్య అనే మొదలైన వాళ్ళను ఇక్కడ అప్పట్లో ఏసీబీ అనేది ఒక నిందితులుగా చేసింది. అయితే అప్పటి ఆంధ్రప్రదేశ్ సీఎం అయినటువంటి చంద్రబాబు వాయిస్ ఉన్నట్లు ఆరోపిస్తూ ఒక ఆడియో టేప్ కూడా విడుదల కావడంతో ఆడియోలో స్టీఫెన్సన్తో చంద్రబాబు మాట్లాడుతున్నట్టుగా కూడా అప్పట్లో కొన్ని అనుమానాలు కూడా రేకెత్తాయి. ఈ టేపులు అప్పుడు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఒక తీవ్ర దుమారమే రేపాయని చెప్పవచ్చు. అయితే చంద్రబాబు తన ప్రమేయం లేదు అని పదే పదే చెప్తుండగా తెలంగాణ ఏసీబీ దర్యాప్తు చేసి ఈ కేసులలో నిందితులపైన ఇప్పటికే ఒక ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. ఇక ఈ కేసులో తన పేరు ఉన్నందున వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని చెప్పి తన పాత్రపై విచారణ నిలిపేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి న్యాయవాదులు కూడా ఇప్పుడు కోర్టును కూడా ఆశ్రయించారు. ఇక్కడ మరోవైపు ఇక్కడ ఈ మత్తయ్య రాసిన లేఖ మాత్రం ఇప్పుడు ఎంతైనా సంచలనం సృష్టించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ టోటల్గా చంద్రబాబుకు సంబంధించి ఒకవైపు లీగల్ నోటీసులు సిఐ పంపిస్తుంటే మరోవైపు A4గా ఉన్నటువంటి మత్తయ్య చంద్రబాబు ప్రమేయమే ఉంది ఓటుకు నోటు కేసులో అని చెప్పి ఆయన సుప్రీంకోర్టుకు ఒక లేఖ రాయడం చూస్తుంటే కనుక చంద్రబాబుకి ఇది ఒక డబల్ షాక్గా మనం చెప్పుకోవచ్చు.